అమ్మ అంటారు, నేనైతే శివ అనేవాడిని. ఒక రోజున ఫేస్బుక్ లో చూస్తాను కదా, ఓకే, శివుడు వేషం వేసినట్టు నాకు మీరేనా? అవును, నేను డ్యాన్స్ వేస్తూ, ఆ డ్యాన్స్ కూడా ఎలా ఉండేదంటే ట్యూబ్లైట్లతో డ్యాన్స్లు వేయడం, పట్టుకొని దాన్ని నవ్వడం, దేనికి పనికిరాని లైకుల కోసం కామెంట్ల కోసం ఆ ఫొటోస్ అలా దిగి అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. భయంకరమైన జుట్టుగా ఒక రౌడీ షీటర్ వలె భయంకరంగా, నన్ను చూస్తే అమ్మ వీడేంటర్ ఎలా ఉన్నాడు అని అనుకునేలాగా. ఇదే చేత మా నాన్నగారిని కొట్టాను, ఇదే నోడితో మా తల్లిని ఎవడ కనమన్నాడే నిన్ను, నేనేమి కనమన్నానేంటి అని నేను ఇష్టానుసారంగా దూషించాను. ప్రైజ్ లార్డ్, నేను మీ తమ్ముడు జోషిని. ఈ యొక్క అన్న యొక్క సాక్ష్యం తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు వినండి. ఈ యొక్క అన్న ఒక మాట అన్నాడు, ఏంటంటే మా తల్లిదండ్రులకి ఒక బహుమానం ఇచ్చాను, ఇది ఏడుపు మాత్రమే ఇచ్చాను అని చెప్పాడు. మొదటి నుంచి చివరి వరకు ఈ యొక్క సాక్ష్యం చూడండి. తప్పుకోకుండా ఈ అన్ని పరిచర్య గురించి, నా పరిచర్య గురించి తప్పుకోకుండా ప్రార్థన చేయమని. యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామంది మతం మారారా అంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే మతం మారడం కాదు, మనసు మార్చుకోవడం. ఆయనే మార్గమై ఉన్నాడు. ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనములు. ఈ యొక్క దినాన్న బ్రదర్ జోషి గారితో దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి, ఆయనకి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా ఆయన నామానికే మహిమ చెల్లిస్తున్నాను. నా యొక్క సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా గత జీవితం ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి, ఏ రీతిగా ఉన్నాను, నా పూర్వం ఏ రీతిగా ఉండేవాడిని అంటే వీడి మనిషేనా అన్నట్టుగా బ్రతకడం ఉండేవాడిని. అలాగా ఈ లోకంలో ఇది పాపం అని ఏమైతే ఆ మాటలు ఉంటాయో ఆ మాట ప్రతిదీ నా జీవితంలో అన్వయించుకుంటూ ఉండేవాడిని. నా బాల్యం నుంచి ఇష్టానుసారంగా జీవించడం, నా బాల్యం నుంచి ఒక దొంగ వలె మా ఇంట్లో. నా పేరైతే బంగారు సాయి కుమార్, మాది విజయవాడ ప్రాంతం. నా తల్లిదండ్రులు బంగారు అప్పారావు, బంగారు లక్ష్మి. వారికి 3 సంతానం. ముందుగా 2 ఆడపిల్లలు, 3వ వ్యక్తిని నేనే. ఇంకా అబ్బాయి కాబట్టి అందరి ఇళ్లలో ఉండేటట్టు మా ఇంట్లో కూడా గారాబంగా చూస్తూ ఉన్నారు. నన్ను గారాబంగా పెంచుతూ వచ్చారు. ఏది కావాలో అది ఇస్తూ ఉండేవారు. నా తల్లిదండ్రులు అంత గారాబం చేస్తుంటే, అంత ప్రేమ చూపిస్తుంటే వారి దగ్గర నుంచి కూడా నేను స్వార్థమే కోరుకుంటుండేవాడిని. నేను బాగుంటే చాలులే, పక్కన డైవైపోయిన బాధలా అని ఒక చిన్నప్పటి నుంచే ఆ చెడు ఆలోచనలు. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు, నేను మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని. కానీ నా తల్లిదండ్రుల కష్టాలు నేను గుర్తించలేకపోయా. మా తల్లిదండ్రులు, మా అమ్మ వాళ్ళల్లో వీళ్ళల్లో పాచి పని చేస్తూ ఉండేది. నా తండ్రి ఒక తోటమాలి, వేలకు వేలు ఫీజులు తగిలేస్తూ ఉంటుంటే నేనేమో స్కూలు మానేసి స్నేహితులతో ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టం వచ్చినట్టుగా తిరగడం చిన్న వయసు నుంచి. ఇంకా వాళ్ళు కష్టపడిన ఆ డబ్బులు కాచేసి స్నేహితులతో రోడ్లంటే తిరగడం. అలా మొత్తానికి 10th స్టాండర్డ్ వరకు వచ్చాను. బాలుడు నడవలసిన త్రోవలు అయితే నేను నడవలేదు. నా ఇష్టారంగా నేను ఎలాగే ఉంటాను అన్నట్టుగా. ఇక ప్రతి ఒక్కరికి ఉన్నట్టు ఆ యొక్క టీనేజ్లో ప్రేమ, ఈ సినిమాలు చూసి అందులో ఉన్న ఆ ప్రేమ వ్యవహారాలు చూసి అదే నిజమైన ప్రేమ అనుకొని నేను కూడా ఆ ఏజ్లో ఆ అట్రాక్షన్కి నేను కూడా ఒక బానిసయ్యా. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇంక తనే అంతా అన్నట్టుగా బ్రతకడం మొదలు పెడతా ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే బ్రేకప్. ఇంకా సినిమాలు చూస్తున్నా కదా, సినిమాలు ఏంటంటే ప్రేమ విఫలమైపోతే ప్రేమికుడు ఒక ప్రేమ అనేది ఏ తరగతి చదువుతున్నప్పుడు వచ్చింది? ఇంటర్మీడియట్, డిగ్రీ? 10th క్లాస్లో. ఆ ఏజ్లో ఉన్నప్పుడే ప్రేమ. ఇంకా ఆ ప్రేమ విఫలమైపోయినప్పుడు ఇంకా సినిమాలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా, ఒక ప్రేమ విఫలమైపోతే ప్రేమికుడు ఏదో ఒక మత్తుకు బానిస అవుతాడు. ఇంకా నేను కూడా ఆధార్ని చేసుకున్నాను అనమాట. ఇంకా చేసుకొని ఒక మత్తు పదార్థానికి ఆహ్వానం పలక. ఎందుకంటే నాకు అదే డ్రగ్స్కి ఇంకా అవే నాకు నెమ్మది, సమాధానం ఇస్తాయి. వాళ్ళు పొందుకుంటున్న సినిమా హీరోలు పొందుకున్న రిలీఫ్ నేను కూడా పొందుకుంటానేమో అని వాటికి నా జీవితంలో ఆహ్వానం పలుకుతూ వచ్చి చూసి నేర్చుకున్నారు. అవి అప్లై చేసుకున్నాను నా జీవితంలో.
ఇంకా అప్లై చేసుకున్న తర్వాత ఆ మత్తుని ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టి ఇంకా సొసైటీని, జనాల్ని, తల్లిదండ్రుల్ని ఇంకా తక్కువ చూడడం, ఇంకా 24/7 అన్నట్టుగా ఆ మత్తు పదార్థాలతోనే సావాసం చేయడం, నాకు తెలియకుండా నా శరీరాన్ని నేను బలహీనపరచుకోవడం. అన్నం లేకపోయినా ఉండేమన్నా కానీ ఆ మత్తు లేకపోతే అసలు ఉండేది లేదు. 24/7 అన్నా కదా. ఇంకా అలా వాటితోనే సావాసం చేయడం, గంజాయిలతో, డ్రగ్స్తో. ఇంకా చిన్నప్పుడు దొంగతనాలు ఇంట్లో, ఆ దొంగతనాలు కాస్త స్నేహితులతో కలిసి విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలు చేయడం, ఆ డబ్బులతో మళ్ళీ సహవాసాలు, మళ్ళీ రాజకీయ నాయకులతో వారిచ్చిన డబ్బులతో బైక్ చేసినప్పుడు ఏమైనా అనుభవం జరిగిందా? ఏదన్నా అనుభవం అంటే ఇంకా నా 10th స్టాండర్డ్లోనే నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. 10th క్లాస్లోనే? 10th క్లాస్లోనే ఆ దొంగతనాల కేసులోనే వెళ్ళాను. కానీ ఎక్కడ చిన్నపిల్లవాడు కదా అని వదిలేసి అక్కడి నుంచి తప్పించుకోవడం బాగా అలవాటు. మైనారిటీ తీరాలని చెప్పి వదిలేసారు. ఇంకా అలా 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 ఆ తప్పించుకోవడం ఏంటంటే మైండ్లో ఓకే ఏం చేస్తారే తప్పించుకోవాలి, దొరకకూడదు అని ఒక మైండ్లో పెట్టుకోవడం, ఇష్టానుసారంగా జీవించడం. ఇంకా ఒక ఫేమ్ వచ్చేయాలి అని నాకు నేను ఒక పేరు పెట్టుకున్నా, బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అని ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇంకా వాటిలో నేను నాకు ఆకారం మొత్తం మార్చేసుకున్నాను అనమాట. ఒక రోజున ఫేస్బుక్లో చూస్తాను కదా, ఓకే, శివుడు వేషం వేసినట్టు అది మీరేనా? అవును నేనే. అంటే నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఫుల్ విగ్రహారాధన. అయితే నా తల్లిదండ్రులు ఇంకా పూజించారు కాబట్టి నేను కూడా ఆ యొక్క రూట్లోనే వెళ్తా ఉన్నాను. నేను కూడా ఒక దేవుణ్ణి పూజిస్తా, ఆయనే నిజదేవుడు అనుకుంటా, ఇంకా ఆయన తప్ప వేరే లేరు అన్నట్టుగా నేను ఇంకా ఆయన పూజిస్తూ ఉండేవాడిని. సోమవారం వస్తే వెళ్ళిపోయేవాడిని శివాలయానికి. ఇంకా శివరాత్రి వస్తే అది నా రాత్రిలో ఫీల్ అయిపోవడం, ఒక గౌరవ ఏ రీతిగా అయితే ఉంటాడో నేను అలా గెటప్ వేసి ఎమోషనల్ ఫీల్ అయిపోవడం, ఒక రకంగా అలా జీవిస్తూ ఉండేవాడిని అనమాట. ఎవరైనా తుమ్మితే హచ్చి అమ్మ అంటారు, నేనైతే శివ అనేవాడిని. అంత కోల్డ్ బిలీవర్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ బిలీవింగ్ ఉంటా ఉండేది. అటు రీతిగా అలా సాగుతూ ఉండేది అనమాట నా జీవితం. ఇంకా యవ్వన కాలంలో ఇష్టానుసారంగా జీవించడం, ఈ యొక్క తాత్కాలికమైన ఆనందం కోసం ప్రాకులాడుతూ ఉండేవాడిని. ఎందులో దొరికిద్ది, ఏ డ్రగ్లో దొరికిద్ది, ఏ మందులో దొరికిద్ది, అమ్మాయిల దగ్గర దొరికిద్ది. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడితో ఇంకా అన్ని ఆల్మోస్ట్ అలవాటు అవుతూ వచ్చాయి. తర్వాత ఇంకా ఇష్టానుసారంగా జీవించడం, విర్రవీగితనం, ఇంకా ఒక రకమైన యాటిట్యూడ్ అనమాట. మనం ఒకరి దగ్గర ఏంటి మనమే చేయాలి ఏదైనా సరే అన్నట్టుగా. ఈ దేనికి పనికిరాని లైకుల కోసం, కామెంట్ల కోసం ఆ ఫొటోస్ అలా దిగి అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. భయంకరమైన జుట్టుగా, ఒక రౌడీ షీటర్ వలె భయంకరంగా, నన్ను చూస్తే అమ్మ వీడేంటర్ ఎలా ఉన్నాడు అని అనుకునేలాగా నేను జీవించడం ప్రారంభిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులకైతే ఒకటే అవమానం, ఎందుకంటే ఎలాంటి వాడిని కన్నావే బాబు, వాడు బ్రతికేంటి, వాడేంటి అని మా రిలేటివ్స్ అనడం. చాలా అంటే చాలా నా తల్లిదండ్రులు నా వల్ల బాధపడుతూ ఉన్నారు. నా యొక్క నేనున్న ప్రాంతంలో అయితే ఏంటి వాడు మనిషి అయినా, వాడు బ్రతికేంటి, వాడు వాళ్ళకేంటి, వాడు డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆడవాళ్ళ వాళ్ళే అన్నట్టుగా దూషిస్తూ ఉండేవారు. నేనైతే పట్టించుకున్నాను కదా, నా లైఫ్ నా ఇష్టం. అన్నం పెట్టి మా అమ్మ నాన్న ఒక డైలాగ్ అంటారు, మీరెవరు అని అనడానికన్నా చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని దూషించడం, నోరు తెస్తే పచ్చి బూతులు తప్ప ఏమొచ్చేవి కావు నా జీవితంలో. అలా 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 ఆ యొక్క గంజాయినే ఆ యొక్క ప్రాంతాల్లో అమ్ముకుంటూ ఇంకా బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అన్న అంటే గంజాయి అంటే బ్యాడ్ బాయ్స్ సాయి అన్న అనే రీతిగా జీవించడం. ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపాటి సెలబ్రిటీలా ట్రీట్ చేయడం, డ్యాన్స్ వేస్తూ, ఆ డ్యాన్స్ కూడా ఎలా ఉండేదంటే ట్యూబ్లైట్లతో డాన్స్లు వేయడం, ఒక టైప్ ఆఫ్ డాన్స్ అనమాట. నాదంటే ఏదైనా సరే డిఫరెంట్గా చేయడం అలవాటు. ట్యూబ్లైట్లు నెత్తి మీద కొట్టుకొని దాన్ని నవ్వడం అలా చేస్తా. ఒక అడుక్కునేవారు కూడా అటువంటి బట్టలు వేసుకోరేమో, అది ఫ్యాషన్ అనుకున్నారు. నేను ఫ్యాషన్ అనుకుంటూ నేను ఇంకా చింపుకొని బట్టలని ఇంకా చాలా అంటే చాలా దారుణంగా బ్రతకడం ఆ యవ్వన కాలంలో. అకేళ్ళు ఉంది ఏమనంటే యవనస్తులు దేవుడి చేతిలో బాణాలుగా ఉండాలి, నేనైతే అపవాది చేతిలో బలహీనుడుగా అదే జీవితం అనుకొని అదే ఒక గుడ్డితనంలో అలా ప్రాకులాడుతూ వెళ్తూ ఉన్నాను నేను. ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క జర్నీలో మరొక అమ్మాయి రావడం నా జీవితంలోకి మళ్ళీ. ఆ అమ్మాయి ఇంకా మీరు ఎంటర్ అయ్యారా, తనే వచ్చారా? అదే నేను ఒక దగ్గర జాబ్ చేసేవాడిని, తను నా ఆపోజిట్ లో పరిచయం అయింది. ఇంకా అలా ప్రేమ వ్యవహారంలోకి వెళ్ళిపోయింది. మొత్తం తెలుసు. మొత్తం తెలుసు. అయితే తను కొన్ని డ్రగ్స్కి అలవాటు చేయడం, తను కూడా ఇంకా తంతగా తగ్గ బొంత అంటారు కదా, సర్లే తనుకొని చక్కగా ఇంకిద్దరు కూర్చొని తాగొచ్చు అలవాటు కాకుండా ఆమెను కూడా తీసుకోవడం, తన శరీరంతో మళ్ళీ చేరని తప్పులు జాగ్రత్త చేసుకుంటూ ఇంకా అది అలా అయిపోతూ. ఇంకా అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. ఇంకా అలా ఇష్టానుసారంగా జీవించడం. మళ్ళీ ఎవరంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. తను ఒక వేరే వాళ్ళు ఒక
ప్రియురాలు, నేనైతే మూడో వ్యక్తిగా ఎంటర్ అయ్యి నేను వాళ్ళ ప్రేమని ఇచ్చేసి నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఇంకా అలా చేయరని తప్పులు చేస్తూ అప్పుడు తప్పేంటో ఏంటో తెలియట్లేదు అనమాట, అసలు తెలియట్లా. ఎందుకంటే ఆ మొత్తం అలాంటిది, ఆ వైబ్ అలాంటిది. పైశాచికంగా ఆనందం కోరుకోవడం, ఎందుకంటే ఎదుటివారు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తుంటే నేను చూసి నేను నవ్వడం, అటువంటి ఒక రకమైన పైశాచిక ఆనందం కోరుకుంటూ ఉండేవాడిని నేను. ఇంకా అలా జీవించడం, ఇక స్టైల్గా బ్రతకాలి, డాంబికంగా బ్రతకాలి, బ్యాడ్ బాయ్స్ అంటే అన్నట్టుగా బతుకుతూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు అయితే ఎందుకు తాయి ఇదంతా, మన ఇంట వంట లేదు కదరా, అందరు తిడుతున్నారు, రిలేటివ్స్ దగ్గర మేము పరువు పోతుంది. మీరు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు మీరు వద్దురా ఇంట్లోంచి వెళ్ళిపోరు అని అన్నారు ఎప్పుడన్నా తల్లిదండ్రులు? అనరు, ఎందుకంటే కాకిపిల్ల కాకికే ముద్దు. అవును, మంచిగా చెప్తూ ఉండేవాళ్ళు కానీ అది వినేవాళ్ళు కాదు. భయం మా తల్లిదండ్రులకి, ఎందుకంటే ఇదే చేత్తో మా నాన్నగారిని కొట్టాను, ఇదే నోడితో మా తల్లిని ఎవడ కనమన్నాడే నిన్ను, నేనేమైనా కనమన్నానేంటి అని ఇష్టానుసారంగా దూషించాను ఆ యొక్క మత్తులో. ఇంకా ఆ వైబ్లో అలాగా నా తల్లిదండ్రులు కూడా ఒక మాట అనేవారు కాదు, వీడు ఏమైనా మాట్లాడితే ఇంట్లో ఏమైనా పగల కొట్టేస్తాడేమో, మళ్ళీ మా మీద తిరగబడతాడేమో, బయట ఏం చేసుకుంటాడేమో అనే ఒక ఇదితో లోపలే దిగులు పడిపోతా కుమిలిపోతా వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉండేవారు. నేనైతే పట్టించుకునేవాడిని కాదన్న, మా యొక్క తల్లిదండ్రులు ఏంటి, వారి పరిస్థితి ఏంటి, నన్ను కన్నారు కదా. అయితే నేను వారికి ఒక బహుమానం ఇచ్చాను. ఆ బహుమానం ఏంటంటే ఏడుపే. ఏడుపనే బహుమానం ఇచ్చాను వారికి. అలా అలా వాళ్ళు బాధపడతా, ఇంకా నా ఫ్రెండ్స్ అనమాట, ఇంకెక్కువ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఫ్రెండ్ అంటే ఇంక చాలు, ఫ్రెండ్ ఉంటే చాలు అన్నట్టుగా ఉంటూ ఉండే. ఇంట్లో కూడా ఎక్కువ ఉండేవాడిని కాదు నేను. ఎక్కువ స్నేహితులతోనే గడపడం, స్నేహితులతోనే సహవాసం చేయడం, ఓయో రూముల్లో ఆ గంజాయి తరలించి అక్కడ నుంచి పంచిపెట్టడం, అందరికి అమ్మడం, సప్లై చేసేవాళ్ళు, సప్లై చేయడం, అలా జరుగుతా అలా ఒక నేమ్ వచ్చేసింది, బ్యాడ్ బాయ్స్ ఆయన అంటే గంజాయి ఇంకా ఆయన దగ్గర దొరికిద్ది అనే రీతిగా. ఇంకా బైక్ ర్యాలీలు అని అక్కడ కుర్రోళ్ళని గ్యాదర్ చేయడం, వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తే వాళ్ళతో మళ్ళీ వాటితో మళ్ళీ అదే వ్యసనాల్లో ఇంకెక్కువసేపు ఇంకా మత్తులోనే అన్నమాట. నాకు ప్రపంచం అంతా ఇంకా మత్తు ఉంటే చాలు, నా తల్లిదండ్రులు చూసుకోవాలి అని ఎటువంటి లక్ష్యం లేదు. ఒక జాబ్కి వెళ్ళాలి, జాబ్ కూడా వెళ్ళేవాడిని కదా, ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయాయి కదా, విత్ ఇన్ సెకండ్స్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంకేంటి అని ఒక ధీమా ఎక్కువైపోయి సోమరు వలె దేశదిమ్మరి వల్ల తిరుగుతూ ఇష్టానుసారంగా జీవించడం. అయితే మా అమ్మ నా శరీరం బలహీనపడింది అనమాట. మా నోట్లో దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది నోట్లోంచి. అది టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఓకే. అయితే బ్లడ్ పడుతుంటే ఏంటి తేడా ఉంది ఏంటి మనకి అంటే, ప్రాణం మీద ఎవరికైనా భయం ఉండదు కదా. సో హాస్పిటల్ తిరుగుతూ ఉన్నా, స్కానింగ్లు చేపిస్తూ ఉన్నా, ఈ యొక్క ఊపిరితిత్తులు స్కానింగ్ చేపిస్తే 2 మసిబొగ్గులా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ సావాసం పొగతో అలా ఉండేది, ఎక్కువ వాటితోనే ఇంకా అంతే ఆ వాటితోనే ఆహారం అనమాట. ఇంకా మొత్తం అదే అలా ఉంటుంటే ప్రాణమో నాకు ఏదో అయిపోతుందని ఆ స్కానింగ్ అని చేయించడం, ఈ స్కానింగ్ చేయించడం, లేకపోతే పేగ్ ఇన్ఫెక్షన్ అని, కిడ్నీలో రాళ్ళు పడ్డాయని, అదే అలా ట్యాబ్లెట్లు వేసుకుంటా ఆ యొక్క కోర్స్ వాడుతుండేవాడిని. ప్రాణం మీద భయంతో 10 రోజులు తాకుండా ఉండేవాడిని, కానీ 11వ రోజు యథావిధి మావాళ్ళే. ఎందుకంటే ఆ డ్రగ్స్కి నేను అంత అలవాటు పడిపోయాను, బానిస అయిపోయాను. కాబట్టి అవి లేకపోతే నేను నా రోజు గడవదు. ఇంకా ఎంత అంటే ఎవరైనా పెళ్ళికి వెళ్ళి భోజనం తింటారన్న, నేనైతే స్టేజ్ మీద కూర్చొని సిగరెట్లు తాగడం, పక్కన పెళ్లి కొడుకు ఉన్నా సరే వాడి నోట్లో పెట్టడం, ఫ్యాషన్ అయిపోయింది. అలా అందరు నన్ను చూడాలి అనే ఒక ఇదిగా బతుకుతూ ఉండేవాడిని. కానీ అందరు నన్ను తిట్టుకుంటున్నారనే గ్రహింపు నాకు లేదు అప్పుడు. నువ్వు ఫ్యాషన్ అనుకున్నావు? నేను అదే అలాగ అనుకున్నాను. ఇంకా అలా జీవించడం. వైజాగ్ వెళ్ళానన్న. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ నా స్నేహితుడు తిమోతిగా మారకముందు, దేవుని తెలుసుకోకముందు సూర్య వాడి పేరు. తను నేను ఇష్టానుసారంగా తిరిగాం, తాగాం, తందనాలు అన్నీ చేసాం. అయితే ఒక దినాన్ని నా స్నేహితుడు నిజమైన దేవుడు యేసుప్రభు వారిని తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి తిమోతిగా మారి అంటాడు, సాయి సత్యం తెలుసుకున్నా మామ, లైఫ్ అంటే అది కాదురా, నేను నిజమైన లైఫ్ తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోరా, ఎందుకు నీ శరీరం అలా పాడు చేసుకుంటావు, బ్లడ్ పడుతుందంట కదా పిన్నాను ఎందుకు అని ఎంతో మంచిగా చెప్తా ఉంటుంటే, నేను వాత పడిపోయిన మనస్సాక్షితో అప్పటికి నా బుర్రలో ముద్ర పడిపోయింది క్రిస్టియానిటీ అంటే. నాకు నీతులు చెప్తున్నావా? క్రిస్టియానిటీ అంటే ఒక ముద్ర పడిపోయింది అన్న. ఎలా అంటే క్రిస్టియానిటీ అంటే ఒక మతం మార్పిడి, క్రిస్టియన్ అంటే ఒక తెల్లవాళ్ళ దేవుడు, పైనుంచి వచ్చే డబ్బులు వీళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళందరూ ఫేక్ పాసేస్తారా బాబు అని ఒక మైండ్ సెట్లో ఉండిపోయింది అన్నమాట నాకు. ఇంకా నేనేంటి క్రైస్తవాన్ని ఎక్కిరించడం, నా స్నేహితుడు నాకు చెప్తుంటే వినకుండా, వాడు మంచే కదా అని చెప్తుంటే వినకుండా వాడిని దూషించడం, వాడిని హేళన చేయడం, హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరించడం,
అలా 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 వాడు చెప్పే మాటలు వినకుండా ఉండేవాడిని. నా తల్లిదండ్రులను రిలేటివ్స్ కూడా నీతో పాటు తిరిగినాడే కదా సాయి, నీతో పాటు చేసినాడే కదా, వాడు చూడు వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో, వాడు చూడు చక్కగా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చూడరా అని అంటుంటే నేనేమో రెక్లెస్ సమాధానం. మాట్లాడడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. ఎందుకంటే అరే ఆ నోట్లో నోరు పెడితే ఇంకా పెంట మీద రాయేసినట్టే అనేలా జీవిస్తూ ఉండేవాడిని నా యొక్క నడవడిక. అయితే ఆ సమయంలో ఇంకా బ్లడ్ పడుతూ ఉంది, ఇంకా ప్రాణం మీద తీపుతో చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. అంటే అవిశ్వాసంగా అయితే బలహీనత పడుతున్నావు నీకు తెలిసిపోతుంది. అవునవును, బాడీలో ఇంకా బలహీనత పడిపోతుంటే చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. అది కూడా అవిశ్వాసంగానే, ఏదో వెళ్ళాలి ఫోర్స్ చేస్తున్నారు కదా, వాడు రమ్మంటున్నాడు కదా అని ఇదితో వెళ్ళే, కానీ ఆయన బాగు చేస్తాడని ఎటువైనా హోప్ లేకుండా వెళ్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళి కూర్చుంటే నేను పీస్ గురించి బాగా ప్రాకులాడుతూ ఉండేవాడినాను. ఎక్కడ నెమ్మది దొరికిద్ది, ఎక్కడ సమాధానం దొరికిద్ది, ఎక్కడ ఆనందం దొరికిద్ది అని ప్రాకులాడుతూ ఉన్నా. ఏ గంజాయిలో దొరికిద్ది, ఎందులో దొరికిద్ది అని అలా అలా ప్రాకులాడుతున్నా. కానీ అవన్నీ నాశనమైన మార్గాలని తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. పోనీ ఎక్కడికి వెళ్ళాను సరిగ్గా ఆ రోజు ఉన్నానంటే ఆ వెళ్ళడం కూడా ఎలా వెళ్ళాను ఆ చర్చికి అంటే పిచ్చి పిచ్చి బట్టలు, అది చెప్పాను కదా, అడుక్కునే వరకు కూడా అన్ని బొక్కలు ఉండవు ఫ్యాంట్లకి, అలాంటి బట్టలు వేసుకొని వెళ్ళి ఇంత జుట్టు వేసుకొని ఆ యొక్క పాస్టర్ గారి ముందు ఆయన భయపడిపోయి, అది బాబు ఏంటి నువ్వేంటి ఆయన ఎలాగో ఉన్నావు, ఎందుకు నీ శరీరం ఎలా పాడు చేసుకున్నావు, ఎందుకు అలాగా, నీ గురించి నీ స్నేహితుడు చెప్పాడు, నీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అని ఎంతో చక్కగా మంచిగా చెప్తూ ఉంటుంటే నా జీవితంలో ఉన్న పాస్టర్ గారిని కూడా పచ్చిబుద్ధులు తిట్టిన రోజులు ఉన్నాయన్న. అటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉండేవాడిని. అయితే అందరిలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోవడం బాగా అలవాటు నాకు. ఏ ఏరియాకి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే కొంతమందిని గ్యాదర్ చేసుకోవడం బాగా అలవాటు. అయితే అక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారు, అది కూడా చెడు స్నేహితులే. కీర్తనలో ఫస్ట్ అధ్యాయంలో ఉంటుంది కదా ఆ మాటలు, అటువంటి వారితోనే స్నేహం. అలానే నేను ఏది మంచోని కాదు, వారికంటే నేను ఇంకా డబ్బులు అనమాట చెడ్డవారిలో. అయితే అలా అక్కడ స్నేహితులు ఏర్పరచుకున్నాను. వాళ్ళు కూడా ఇంకా అన్న నీకోసం కారు ఒకటి తీసుకున్నాం, సరదాగా మనం అరకు వెళ్దామన్నా అని చెప్తా ఉన్నారు. చక్కగా దేవుడి మాటలు చెప్తా ఉన్న అయ్యగారు ఆ చర్చిలో నేను మధ్య నుంచి లెగిసి వెళ్ళిపోయాను ఆదివారం పూట. మధ్యలో నుంచి వెళ్ళిపోయి ఎందుకు చెడు మార్గం వైపు చెడిపోదామని వెళ్తున్నా తప్ప జీవంగల మాటలు వినట్లా నేను. ఆ జీవంగల మాటలు వినకుండా ఆ మరణ ఛాయల వైపే వెళ్ళిపోతూ ఇంకా ఆ దినాన్న ఆ అరకు ప్రాంతానికి కారులో వెళ్తా కారు ఒకేసారి బోల్తా పడిపోయింది. కారు ఒకేసారి బోల్తా పడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయాం అనమాట. చీకటి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం కదా. వెళ్ళిపోయిన తర్వాత కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కానీ మనుషులకి ఏం కాల. నేను అనుకుంటూ ఉండేవాడిని సుమారు ఆరుగురు వెనక మళ్ళీ నలుగురు ఎదురు కూర్చున్నారు. ఎవరికి ఏం కాల, అలాగే ఇంకా అలాగే వెళ్తున్నాం, ఎవరి కారు తూలిపోతున్నాం. కారు మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయింది కానీ మనిషికి ఏం కాల. నేను అనుకున్నాను లెక్క ఉందరా సాయిగా నీకు ఎక్కడో అని లోపల నేనే కొంచెం అప్సెట్ చేసుకుంటా, ఎక్కడో లెక్క ఉంది సుడు ఉంది మనకేం కాదు అనుకుంటూ ఉండేవాడిని నేను. ఎప్పుడు ఎక్కడైనా తప్పించుకోవచ్చు, అసలు పోలీసులు కూడా పట్టుకోరు, నా లైఫే వేరు అనే ఇదిగా. అంతే ఏంటన్నా ఫోటోజెనిక్ ఫేస్ అన్న నాది, ఫోటోలో ఒకలాగా ఉంటాను, బయట ఒకలాగా ఉంటాను. అలా అవసరం వెళ్ళి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేవాడిని, టైప్స్ ఆఫ్ గెటప్స్ వేసుకుంటూ. ఆ పోలీసులు వాళ్ళు ముందుగా వెళ్తున్నా సరే వాళ్ళు ఏమంటారు అది రికగ్నైజ్ చేసుకునేవారు అంత ఈజీగా. అలా అలా నేను ప్రవర్తిస్తా, నాలో నేనే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. పోలీసులు ఎన్నో మార్లు కొట్టారు, వినేదే లేదు. వాళ్ళు ఇంకా కొట్టే కొద్ది ఇంకా ఎక్కువైంది కానీ తక్కువ అవ్వాల ఎక్కడ. నా తల్లిదండ్రులు ప్రేమ చూపించారు, వాళ్ళ ప్రేమ కూడా అవ్వాల. అయితే ఇంకా తర్వాత ఆ దినాన్న నా స్నేహితుడి దగ్గరికి వెళ్తే దేవుడు నిన్ను కాపాడాడు అంటాడు. పద్దాకలు దేవుడు అంటావండి, ఎల్లరా బాబు నువ్వు ఒకడు అని అన్ని దూషించడమే మీ ఫ్రెండ్ని. వాడి మొహం మీద పొగవుతూ ఆ గంజే పొగనే వాడు చెప్తూ ఉండేవాడు దేవుడి మాటలు చెప్తూ ఉంటే. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, అలా దేవుడి మాటలు చెప్తూ ఉంటుంటే ఇలా కలుపుకుంటూ నేను తాగుతాడు మొహం మీద ఊదేయడం నేను చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఇంకా బలహీనపడుతూ వచ్చాను. తర్వాత తనతో పాటు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. కానీ ఎటువంటి మార్పు లేదన్న నాలో. కానీ ఆ ప్రాంతంలో చర్చిలో కూర్చున్నప్పుడు ఒక రకమైన నెమ్మది నాకు అక్కడ ఉన్నంత వరకు. మళ్ళీ చర్చ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత యథావిధి మామూలే, యథావిధి అలవాట్లే, యథావిధి ఇష్టానుసారంగా మాట్లాడమే. ఇంకా ఈ యొక్క జర్నీలో మరొక అమ్మాయి వచ్చింది మళ్ళీ ఫేస్బుక్లో. ఇంకా అర్జెంటుగా అమ్మాయిని కలవాలి నేను, అమ్మాయితో పాపం చేయాలి శరీరంతో అని. అక్కడ వాడితో నాకు అంతా సెట్ అయిపోయింది, నేను అంతా ఆల్రెడీ మా అమ్మలు గుర్తుకొచ్చేస్తున్నాను, హోమ్ సిక్ అని చెప్పి బయలుదేరాను అక్కడి నుంచి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఒక తీర్మానం, తప్పు చేయడానికి అనేక మార్గాలు. ఎస్,
అయితే ఆ తీర్మానం ఏంటంటే స్నానం చేస్తేనే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే కూడా ఏంటో తెలియదు నాకు. ఎప్పుడో ఇదే ఏ పోలీసులు దొరకకూడదు, నాకేం కాకూడదు, స్వార్థమైన ప్రార్థన ఆ విధంగా ఉండేది. అయితే విజయవాడ ఎప్పుడైతే వచ్చానన్నా అక్కడ ఉన్నంత వరకు పర్లా, అక్కడ ఉన్న కొంచెం తగ్గించా వైజాగ్లో ఉన్నంత వరకు. ఎప్పుడైతే విజయవాడ వచ్చానో కుక్కతో ఒక వంకర అంటారు కదా, అది మీ సొంత ఊరు, తెలియని ఏరియా లేదు, ఇంక ఇష్టానుసారంగా బ్రతుకంటే మళ్ళీ చంద్రమంద్ర మళ్ళీ యథావిధిగా. కానీ తీర్మానం మర్చిపోవాలి. ఏంటిది? స్నానం చేస్తేనే వచ్చి ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే లేదు. ఏ మందిరానికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక గోడమూల ఉండి ఒక 2 minutes ప్రార్థన. అలా పాపం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. పాపం చేసేటప్పుడు గంజాయి కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. ఏం జరగకూడదు, ఏ పోలీసు వారికి దొరకకూడదు. ఇలా కాదు, ఇక్కడ లంగ్స్లో మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయి పొగ నిండిపోయింది కదా, ఒకేసారి క్లీన్ చేయించుకుందాం, మరి దానికి చాలా డబ్బులు ఖర్చు అవ్వాలి, కావాలి కదా. నాకు తెలిసిందల్లా ఏంటి, ఇల్లీగల్ బిజినెస్ ఇవే, దాని ద్వారా డబ్బు వస్తుంది. సరే స్నేహితుల దగ్గర చేయి చాపాను. ఏ స్నేహితుడు కూడా ఆ దినాన్న ఎవరో సాయం చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సాయన్న ఎక్కడికి వెళ్ళినా సరే సాయన్న. కానీ ఆ దినాన్ని ఎవరు నాకు కనపడలేదంటే వారికి నేను కనపడలేదు. ఇంకా సహాయం చేయాలి, మనుషుల మీద ఆధారపడ్డా కానీ ఏ మనిషి నాకు సహాయం చేయాలి. సర్లే నాకు తెలిసిందల్లా ఉంది కదా దందా గంజే, ఇంకా చేస్తే మనకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, ఇంకేంటి వాడి దగ్గర వీడి దగ్గర చేయి చాపడం ఏంటి అనే ఒక యాటిట్యూడ్తో మళ్ళీ బయలుదేరాను. సెకండ్ లాక్డౌన్లో జరిగిన సంఘటన ఇది. బయలుదేరిన తర్వాత వెళ్ళేటప్పుడు బైబిల్ ప్రేరేలు పట్టుకొని బయలుదేరాను కూడా. వెళ్ళేటప్పుడు దేవునితో, ఓ దేవుడా నాకేం కాకూడదు, వెళ్ళే పని సక్రమంగా అయిపోవాలి, నాకు డబ్బులు వస్తాయి కదా, నీకు చందా ఎత్తాలి ఎంతో కొంత అని ఈ వేలో అని నేను ఈ విధంగా మాట్లాడొచ్చా కూడా తెలియదు. కానీ అప్పుడు అలా నేను అలా వెళ్తూ ఉన్నాను. మొత్తానికి తీసుకున్నానన్న, వేరే ప్రాంతానికి వెళ్ళాను సెకండ్ లాక్డౌన్లో. మొత్తానికి మామూలు అప్పుడే తీసుకెళ్ళడం కష్టం, ఆ లాక్డౌన్లో ఒక ట్రక్ క్యారీ చేసి అక్కడ నుంచి మొత్తానికి పోలీసులు కళ్ళకప్పు తీసుకెళ్ళిపోయాం. నేను అనుకునేవాడిని, లెక్క అనుకునేవాడిని, ప్రతి విషయంలో తప్పించుకుంటా, బా సాయిగా సూపర్ రా, నాకు ఇంట్లే అని ఒక ధీమా ఉండేది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మోసం చేశారన్న. సరుకు తీసుకెళ్ళిన తర్వాత ఏంటి ఇలా జరిగిందేంటి, ఒక పక్క ఏమో నా స్నేహితులు అలాగా, ఇంకో పక్క ఏమో ఇలా జరిగిందేంటి, డబ్బు కావాలి ఏంటి ఇలా జరిగింది. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం అంటారు కదన్న, ఆ కీడు వైపే నడుస్తా నా బ్రతుకు. అయితే ఆ దినాన ఏం జరిగిందంటే హైదరాబాద్ వచ్చానన్న, ఆ రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర నుంచి. వచ్చిన తర్వాత జేబులో డబ్బులు, బస్ స్టాప్లో, గాంధీ బస్ స్టాప్లో పడుకున్నాను. అక్కడ నైట్ టైం లాక్డౌన్ అన్నమాట హైదరాబాద్లో. ఇంకా వచ్చిన తర్వాత అక్కడ సరే పొద్దున్నే లేచి విజయవాడ వెళ్ళిపోదాంలే అనే ఒక ఆలోచనతో ఫోన్ పోయిందన్న. నా ఫోన్ నేనేం చేసా, అక్కడ నా ఫోన్ నా జీవితంలో ఎప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, దొంగతనం లేకపోతే ఎదుటివాడిని కొట్టి లాగేసుకోవడం, ఇదే నాకు తెలిసిందల్లా. అక్కడ ఒక తమ్ముడిని కొట్టేసి ఫోన్ లాగేసుకున్నాను అక్కడ. నా ఫోన్ నా జీవితంలో ఎప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, దొంగతనం లేకపోతే ఎదుటివాడిని కొట్టి లాగేసుకోవడం, ఇదే నాకు తెలిసిందల్లా. అక్కడ ఒక తమ్ముడిని కొట్టేసి ఫోన్ లాగేసుకున్నాను అక్కడే బస్ స్టాండ్లో. ఫోన్ లాగేసుకొని ఇంకా అక్కడ నుంచి నా చేతిలో అప్పుడు ఏమైనా ఉంటే బైబిల్, ప్రేరాయలు, ఒక జతబాట్లో అలా కవర్లో ఉన్నాయి. బయట అడుక్కున్నవారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని తీవ్రంగా ఆలోచన చేస్తున్నా. 3:30 ప్రాంతం తెల్లవారుజామునే ఏంటి ఎలా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా సరే సాయన్న సెల్ఫీలు. కానీ ధనాపేక్ష ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అడుక్కునేవారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా బ్రతుకు. ఆడికి నాకు తేడా ఏంటి అనే ఒక స్థితికి వెళ్ళిపోయింది నా బ్రతుకు. ఏం అర్థం కావట్లా. మొత్తానికి అక్కడ నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత నా స్నేహితులకి ఇలా చెప్తే చులకనగా చూస్తున్నారు. ఇదేంటి నన్ను చులకనగా చూస్తున్నారు. స్నేహితులే అంత అనుకున్నా కదా, నా తల్లిదండ్రులు కూడా నేను అంత విలువ ఇవ్వలే కదా, వీళ్ళకే కదా అంత విలువనిచ్చా, ఇదేంటి ఇలా చేస్తున్నారు నా స్నేహితులు అని ఒక రకమైన ఆలోచన పడిపోయింది. తర్వాత చాలా డబ్బు రావాలి, ఈ ఆలోచన పడిపోయింది. తర్వాత ఒక అమ్మాయి అన్నా కదా, ఆ అమ్మాయి ఎవరంటే పెళ్ళి అయిపోయిన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని తనతో రిలేషన్తో ఉండేవాడిని. తనతో ఉంటే ఇంకా నాది ఎలా ఉండేదంటే చెప్పే కదా, ప్రేయర్ చేసుకుని పాపం స్నానం చేసేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని, వెళ్ళి అమ్మాయితో ఇష్టానుసారంగా ఓయో రూములతో తప్పులు చేస్తూ ఉండేవాడిని.
అయితే తర్వాత తనంది నువ్వు నాకు ఇష్టం లేదు పోంది. ఇదేంటి ఒకదాని మీద ఒకటి ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి, ఒక రకమైన డిప్రెషన్లోకి ఇంకా వెళ్ళిపోతున్నానన్న. మరి నాకు తెలిసిందల్లా డ్రగ్స్ కదా నాకు ఆనందం ఇచ్చేది అని మళ్ళీ వాటి దగ్గరికే పరిగెడుతూ ఉన్నా. మళ్ళీ వాటి దగ్గరికి ఎక్కిచ్చేసుకుంటున్నా. ఏ మొత్తు కనబడితే అది, ఏది కనబడితే అది. నా వల్ల కావట్లా, కోపం వచ్చేస్తుంది, ఎవరి మీద చూపించాలి అర్థం కావట్లా. ఇంట్లో వాళ్ళ మీద అరవడం, ఎవరు దొరికితే వాళ్ళ మీద, ముసలోళ్ళని లేదు చిన్నోళ్ళని లేదు వాళ్ళని కొట్టేయడం, ఇంకా ఒక రకమైన థింకింగ్లోకి వెళ్ళిపోయి, నెగిటివ్ థాట్స్లోకి. ఏంటి ఇలా జరుగుతుంది, నువ్వు తెలుసుకుంటే నువ్వు బ్యాడ్ బాయ్స్ అయ్యి నువ్వు ఏదైనా చేయగలవు, వెళ్ళు ఆ అమ్మాయిని చంపేసే, లేకపోతే నువ్వు చచ్చిపో, నీ వల్ల ఎవరికరా ఉపయోగం, మీ తల్లిదండ్రుల వల్ల లేదు, నీ సొసైటీకి ఏం ఉపయోగపడాలా, చచ్చిపో అని ఒక నెగిటివ్ థాట్స్ నా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉన్నాయి. ఎక్కువ డ్రగ్స్ తీసేసుకున్న తర్వాత మా అక్క, పెద్దక్క, ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకుంది, యేసుప్రభు వారిని, నిజ దేవుణ్ణి. ఆమె మా ఇంటికి వచ్చింది. అప్పుడు నా స్థితి ఎలా ఉందంటే, ఆ డ్రగ్స్ హెవీ డోస్ ఎక్కువైపోయి పిచ్చి పట్టిన వాళ్ళ చేస్తున్నాను ఇంట్లో. అంటే ఓవర్గా థింక్ చేసేసి లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను, ఓవర్గా థింక్ చేసేసి ఎవరు చెప్పుకుంటే చులకనైపోతానో అనే ఒక ఆలోచనలో ఓవర్గా థింక్ చేస్తున్నా ఉన్నప్పుడు నా కళ్ళు ఇలా చూస్తున్నాను, ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చి పట్టిన వాళ్ళకి ఇలా పెద్ద పెట్టి ఇలా చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు అయిపోతున్నారు. ఏమవుతుంది సాయి, ఏమవుతుందిరా అని. మా అమ్మ ఒకటే ఏడుపు. మా అమ్మ చేపట్టుకో, అమ్మ నా వల్ల కావట్లేదమ్మా, అమ్మ నాకేదో అయిపోతుంది, ఇక్కడ పెద్ద భారంగా ఉందమ్మా, నా తల అంతా పెద్ద బండ ఉన్నట్టుంది, నా వల్ల కావట్లేదమ్మా అని చిన్నపిల్లాడు వాళ్ళే మా అమ్మ చేపట్టుకొని నిద్రపోవాలి 2 రోజులు. తీవ్రంగా ఆలోచనల వల్ల ఊరికి భయపడిపోతున్నా. ఏంటి ఇలా అయిపోతుంది, ఒక వాష్రూమ్లోకి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడేసుకున్నాను, ఏంటి ఇలా అవుతుంది ఏంటి, నాలో నేనే కొట్టేసుకున్నాను, ఏంటి ఇలా అవుతుంది ఏంటి. ఇంకా అనుకున్నాను, అన్న బ్యాడ్ బాయ్స్ సాయి క్యారెక్టర్ ఇంక అయిపోయింది, రోడ్డు మీద తిరిగే పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గ్యాంగ్లో నేను కూడా ఒకరిని అయిపోయాలే అని ఒక థింకింగ్లోకి వెళ్ళిపోయాను. అయితే అప్పుడే మా అక్క వచ్చింది, పెద్దక్క. నాకు తెలిసి దేవుడే పంపించుంటాడు అదేనాన్న. అయితే మా అక్క అంది ఒకటే మాట, నువ్వు చాలా పాపాలు చేసావు సాయి, ఒక పక్క దేవుణ్ణి నమ్ముతాను, ఇంకో పక్క ఇష్టానుసారంగా జీవించావు నువ్వు. తెలుసుకుంది దేవుణ్ణి తెలుసుకుంది. నేనేంటంటే అందరి దేవుళ్ళు ఒకటేలే, అందులో ఈయన కూడా ఒకటేలే అని ఒక ఆలోచనతో ఉండిపోతూ ఉండేవాడిని ఎప్పుడు నేను, అందరి దేవుళ్ళు ఒకటేలే అని. అయితే తర్వాత మా అక్క చెప్పింది, నువ్వు చాలా పాపాలు చేసావు, దేవుణ్ణి క్షమాపణ అడుగు, దేవుణ్ణి క్షమించమని అడుగు, నీ పాపాలు ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, ఎందుకంటే పాప విమోచకుడు ఆయనే, వెళ్ళు ప్రార్థన చేసుకో అని చెప్పింది. నేను ఎక్కడైతే స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకుంటాను కదా, అక్కడికే వెళ్ళి బైబిల్ ప్రేయర్లు ఒక మూల ఉన్నాయి, అవి అక్కడ పెట్టేసి అక్కడ మోకాలు దండేసి ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. ప్రేయర్ చేయడం అంటే నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా నాకు తెలియకుండానే ఒక రిపెంటెన్స్ అనమాట, నేను అలాంటి పాపిని ప్రభువా, నేను ఎలాంటి పాపిని, నేను నేను చేసినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి, ఇంకా నా పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. అలా 45 మినిట్స్ వరకు వెళ్ళిపోయిందన్న. మహా అయితే 2-3 మినిట్స్ వరకు నేను చేయను ప్రేయర్. ఆ దినాన్న 45 మినిట్స్ వెళ్ళిపోతుంటే మా బావగారు వచ్చి, ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్ను గమనిస్తున్నారు, ఏంటి వీడు ఇలా చేస్తున్నా, ఆడేయడం ఏంటి, కంట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు, నేను పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ప్రార్థన అయిందో అన్న, ఒక భారం తీసి పక్కన పడేసినట్టు అనిపించింది అన్న. నాకు చాలా అంటే నార్మల్గా అనిపించింది. ఇదేంటి, కొన్ని సెకండ్స్ వరకు నా స్థితి ఇలా ఉంది, ఇప్పుడేంటి ఇలా ఉంది, ఏంటి యేసుప్రభు వారు ఎవరైనా నా యొక్క ఆ ప్రార్థన ఆలకించడం ఏంటి, అంటే అలాంటి పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడా అని చర్చికి వెళ్ళడం ప్రారంభించా. అక్కడ విజయవాడలో ఆ చర్చి కూడా సాత్విక్ తమ్ముడని వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత చాలాసార్లు ఇన్వైట్ చేశారు, రారా మా చర్చికి సరదాగా అని. నేను వస్తాలే, ఇంకో ఆదివారం వస్తాలే, అలా అడ్వర్ట్ చేశాను. తమ్ముడు చర్చికి వెళ్ళడం ప్రారంభించా. అక్కడ ఆత్మీయతల్లి చక్కగా మాట్లాడడం, నాతో మోటివేట్ చేయడం, దేవుడి గురించి చెప్పడం, దేవుడిని తెలుసుకో ఫస్ట్ అని చెప్పింది. నిజంగా ఎవరు యేసుప్రభు వారు? నేను చాలామందిని నమ్ముకున్నా కదా, చాలామంది నేను అసలు కోల్డ్ బిలీవర్ కదా, నేను చాలా హేళన చేశా కదా యేసుప్రభు వారిని. ఏం నాకు సమాధానం అవ్వడం ఏంటి, ఎవరు యేసుప్రభు వారు అని నా బుర్రలో ఆలోచన పడిపోయిందన్న. ఇంకా యేసుప్రభు వారి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు సినిమాటిక్ మైండ్ కదా, అది సినిమాలు బాగా అలవాటుగా. సరే నేను యేసుప్రభు వారి సినిమాలు చూడడం మొదలుపెట్టాను. సినిమాలు అయితే బాగా చూస్తే అర్థమవుతుంటుంది కదా, మనిషికి ఒక 70% వెళ్ళిద్దని అంటారు చూసే లెక్కల్లో. అయితే సినిమా చూడడం మొదలుపెట్టాను. యేసుప్రభు వారి మాటలు, పాపులను రక్షించడం కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. మరి నేను ఒక వ్యభిచారిని కదా, నేను ఒక దొంగను కదా,
నేను ఒక తిరుగుబోతుని, తల్లిదండ్రులు దూషించిన వాడిని, అలాంటి వాడిని కూడా దేవుడు క్షమిస్తాడా అని ఇంకా అలా ప్రేయర్ చేసుకోవడం నాకు రాదు. నా ఆత్మీయతలు అంది. ప్రేయర్ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు నాన్న. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, మన ఇద్దరం ఎలా మాట్లాడుతున్నావు క్యాజువల్గా అలాగే మాట్లాడు. దేవుడితో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేస్తే నీకు నెమ్మది, సమాధానం కలుగుతుంది అని యోబు గ్రంథంలో ఉంటుంది కదా, 22వ అధ్యాయం 21వ వచనంలో ఆ విధంగా నాకు చెప్తా ఉంది. ఇంకా యేసుప్రభు వారి గురించి అలా తెలుసుకోవడం, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక మూవీ చూడడం, అందులో యేసుప్రభు వారిని తీవ్రంగా కొట్టేస్తున్నారు. ఏంటి ఇలా కొడుతున్నారు? ఆ సీన్ చూడడానికి నేను ఇష్టపడట్లా. ఏంట్రా బాబు ఇలా కొడుతున్నారు, నా వల్ల కావట్లా చూడడానికి కూడా. నాకు అనిపించింది నేను చూడడానికి ఇష్టపడట్లేదు, ఓకే అది ఒక రియల్గా దేవుడు నా కోసం నిజంగా ఇలా చేశాడా అని ఒక ఆలోచన పుట్టిందన్న. ఇంకా అలా దేవునితో సహవాసం చేయడం, ప్రార్థనలోను వాక్యంలోను, ఇంకా అలా దేవుడితో అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తాను. అలవాట్లు మాత్రం మానలా ఉన్నాయి. తర్వాత యేసుప్రభు వారి గురించి, ప్రేమ గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన నాలాంటి పాపి కోసం మరణించాడు, కానీ ఈ లోక ప్రేమ నాకేం నేర్పిస్తుందంటే చావు లేకపోతే చంపు అని ప్రేరేపిస్తుంది. ఇంకా ఆయన ప్రేమ రుచి చూసినప్పుడు ఆయనలా నన్ను ఎవరు ప్రేమించరు అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ లోకంలో అందరు నన్ను ద్వేషించారు, చీ అన్నారు, వీడు ఉన్న ఒకటే చచ్చిపోయిన ఒకటే అని అన్నారు, కానీ నాలాంటి వాడిని కూడా దేవుడు ప్రేమించి క్షమించి దేవుడు నన్ను ఒక పాత్రగా ఎన్నుకున్నాననే విషయం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఆయనతో నడుస్తూ ఉంటున్నప్పుడు అర్థమైంది ఒక మనిషి విలువ ఏంటో, ఒక మనిషికి విలువ ఎలా ఇవ్వాలో. వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంది ఏమనంటే నా తల్లిదండ్రులకి ఎలా సన్మానించాలో, సొసైటీలో ఆడపిల్లల్ని ఏ రీతిగా చూడాలో. జీవంగల వాక్వే నా బ్రతుకు మార్చిందన్న. ఆయన ఒక మాట అన్నాడు ఒక దినాన్న, నీవు నా సొత్తు, భయపడుకు, నేను నిన్ను సృజించి ఉన్నాను. ఎలా అంటే అప్పటికి సాక్షిగా వెళ్తున్నా స్టార్టింగ్ స్టేజ్, నాకేమి రాదు, ఎలా మాట్లాడాలో ఏవి తెలియదు. ఒక దినాన్ని వెళ్ళి ఒక మీటింగ్ పిలిస్తే అందరికంటే ముందు వెళ్ళిపోయాను. యూత్ రిట్రీట్ అనమాట అది. లాస్ట్లో కూర్చున్నాను. లాస్ట్లో కూర్చుంటే ఏం అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలరా అని దిగులు పడిపోతున్నాను. అమ్మ నాకేం రాదు కదా, నాకు ఎలా చెప్పాలి. నా ఆత్మీయతలు ఒకటి నేర్పింది నాకు, దేవుడి మీద ఆధారపడినానా, దేవుడి మీద ఆధారపడు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆయన మీద ఆధారపడు, ఆయన చూసుకుంటాడు అని చెప్తాను. నేను వచ్చిన ప్రార్థన ఆయనతో చేస్తూ ఉండేవాడిని. ఒక ఆయన వచ్చాడన్న, ఒక ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. యాకోబు గురించి చెప్తున్నారు. అన్న యాకోబుని అందరూ మోసగాడు అన్నారు నాన్న, కానీ యాకోబుని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నేను యాకోబు దేవుడినని, భయపడమాక బాధపడమాక ధైర్యంగా ఉండి అన్నారు. నేను భయపడుతున్నాను, నేను కలవరపడుతున్నాను, ఈయనకెలా తెలుసు? నాకు అనిపించింది దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, ఆయనకి సమస్తం తెలుసు. ఆ దినాన్న ఆ యొక్క పాస్టర్ గారిని పంపించి నా దగ్గరికి నా భుజం మీద చేసి యాకోబు గురించి నువ్వు నా సొత్తు, నేను నిన్ను సృజించున్నా అని చెప్తా ఉన్నప్పుడు నా కంట్లోంచి నాకు తెలియకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్న ఆటోమేటిక్గా. ఈ యేసుప్రభు వారి ప్రేమ ఇంకా నేను అలా రుచి చూస్తూ ఉన్నాను. అలా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడం అలా అవుతూ ఉంటుందో ప్రేయర్లోను వాక్యంలోను అలా ఎక్కువ మనుషులతో తగ్గించి మాట్లాడడం, దేవునితో ఎక్కువ ఉండడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఒక దగ్గర ప్రేయర్ ప్లేస్ చేసుకున్నాను అన్నమాట కొండల మధ్యలో. అది ఒకప్పుడు గంజాయి స్థావరం. అక్కడే నా స్నేహితులతో గంజాయి సేవిస్తాను, ఎందుకంటే బ్యాచ్ ఎక్కువ కదా, ఎక్కడికైనా వెళ్తే పోలీసులు తిడతారని మా ఇంటి మీదే స్థావరం ఒక ఆ ప్లేస్ నేనేం చేస్తానంటే ప్రేయర్ ప్లేస్లో చేసుకొని అక్కడ దేవుడి వాక్యాలు రాసుకొని అక్కడే ప్రేయర్ చేసుకోవడం. ఇంకా అందరూ అనుకున్నారు ఈ పిచ్చి పట్టేసింది, ఇంకా నేనేమో సావాసానికి చేస్తుంటే ఇంక అందరూ అన్నారు ఈ పిచ్చి పట్టేసింది, ఇంక అయిపోయాడు వీడు అని అందరూ అన్నారన్న. అందరూ అంటున్నప్పుడు ఎవరైతే ఆ మాట్లాడినారో దేవుడు వాళ్ళ మూతి మీద వేలేసుకునేలా దేవుడు నన్ను అక్కడ నిలబెట్టేసారు నేస్తారు. మా యొక్క ఏరియాలో ఎక్కడైతే నేను తలదించుకున్నానో అక్కడే తలెత్తుకునే పాత్రగా దేవుడు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టి పలు ప్రాంతాల్లో తిప్పి ఒక మాదిరిగా నన్ను నిలబెట్టాడు అన్న. నేనైతే అర్హుని కాదు, కేవలం దేవుని కృప బట్టే. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి మొన్నటి వరకు పెయింట్ వర్క్ అవి చేసుకున్నామన్న, ఇప్పుడైతే లేదు. దేవుడితో ఇంకా ఎవరైనా టెస్ట్ మనీస్ పెరిగితే వాళ్ళకి వెళ్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా పర్సనల్గా ఎవరికైనా వెళ్ళి దేవుడి మాటలు చెప్పడం, దేవుడి మాటలు చెప్పడం, ఇంకా నా స్నేహితులకు చెప్పడం, వాళ్ళు కూడా దేవుడి వైపు. ఎందుకంటే ఏ మనిషి తల్లిదండ్రులకు మీరు గిఫ్ట్ ఇచ్చారు అంటే ఏడుపు. ఎస్, ఇప్పుడు నాకు తెలిసి సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. ఎలా అది కూడా ఒక మాటలో చెప్తానన్న. మా ఏరియాలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా తల్లి వచ్చింది.
ఇంకా అక్కడ నాతో మాట్లాడిన వాళ్ళు కూడా, నన్ను ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమతో మాట్లాడుతున్నారు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత. నువ్వు అలా మారిపోయావురా, అసలు భలేరా అని చెప్తా ఉన్నారు. నేనన్నాను, క్రెడిట్ గోస్ టు జీసస్ ఓన్లీ, నాకు కాదు. ఆయన ఎవరిదైనా మార్చేయగలరు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎవరైతే ఆహ్వానం పలుకుతారో వాళ్ళ జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుడి గురించి వాళ్ళకి చెప్తుంటుంటే, వాళ్ళు నన్ను పొగుడుతుంటుంటే వెనకమాల నుంచి మా అమ్మ నన్ను చూస్తుంది. తన కొడుకుని ఎవరైనా పొగుడుతుంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు కన్నా. అంటే డాక్టర్ అంటాడు, ఎక్కువ దిగులు పడితే ఆరోగ్యం పాడైపోతుంది. ఆనాడు బ్యాడ్ బాయ్స్ సాయిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల ఆరోగ్యం పాడవడానికి కారణం నేనే అయ్యాను. అయితే ఈనాడు దేవుడు మహాకృప బట్టి నేను అలా మాట్లాడుతున్నాను, నా తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారంటే దేవుని కృప బట్టి అన్న. అప్పుడు ఆరోగ్యం పోగొట్టా, ఇప్పుడు ఆరోగ్యం ఇస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ అంటాడు కదా, ఎంత నవ్వుతే ఎంత ఆరోగ్యం అని. అందరూ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న. ఓకే, చాలా హ్యాపీ, మా ప్రాంతం చాలా హ్యాపీ, అందరూ హ్యాపీయే. ఓకే, ఇంకా దేవుడు ఎటు నడిపిస్తే అటే. ఇంకా నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నా ఇష్టం అని జీవించని ప్రభావ ఒకప్పుడు. ఇంకా నా ఇష్టం కాదు, నా జీవితంలో నీ ఇష్టమే జరగాలి, అది ఏదైనా సరే అని ఇంకా దేవుడి మీద ఆధారపడడం, ఆయనతో నడవడం జరుగుతూ ఉంటుంది. దేవుళ్ళలో చాలా అంటే చాలా ఒక విషయాల్లో నేను పొందుకున్నానన్న. ఆ యొక్క జ్ఞానమైనా సరే, ఈ లోకమైన జ్ఞానం కాకుండా దేవుడిచ్చే జ్ఞానం వేరు. ఈ లోకంలో ఆనందం కోసం ప్రాకులాడే కానీ ఏ మొత్తులో ఉంటుందని, అది నాశనానికే దారి అని తర్వాత తెలుసుకున్నాను. పరయవారి ఒక వస్తువుని, భార్యని ఆశిస్తేనే నాశనానికి మార్గం ఉన్నాడు. నేనేమో పరయ వాళ్ళ భార్యల్ని, వాళ్ళ యొక్క సొంత వస్తువుల్ని, వాటిని ఆశిస్తా ఆ యొక్క నాశనం వైపు దారి తీస్తూ ఉన్నాను. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి కంటే ఎక్కువ ఏమి కాదనే విషయాన్ని నేను గుర్తెరిగాను. ఈ లోకం టెంపరీ అనే విషయాన్ని నేను గుర్తెరిగాను. మనలో ఉన్న ఆత్మకి చావు లేదు, అది దేవుని దగ్గరికే తిరిగి వెళ్ళాలనే విషయాన్ని దేవుడే ప్రతిదీ నేర్పిస్తూ ఉన్నాడన్న. ఒకప్పుడు నాకు తెలియలేదు, చచ్చిపోతే ఇంకా అయిపోయింది లైఫ్, అందరూ రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు కానీ రెస్ట్ ఇన్ పీస్ కాదు. అది చాలా అంటే చాలా రాంగ్ స్టేట్మెంట్ అని తర్వాత అర్థమైంది. మన బ్రతుకు, మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటేనే, మన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. మరి నేను పాపిని కదా, నన్ను ఎవరు అంటే దేవుడు నాలాంటి పాపిని క్షమించడానికే, కాపాడడానికి లోకానికి వచ్చినాడు కదా. ఇంకా దేవుడిని నా జీవితంలోకి ఆహ్వానం పలికాను, నమ్మి విశ్వసించాను, మారుమనసు పొందుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఇవేమి నాకు తెలియవన్నా, ఈ మారుమనసులు, పశ్చాత్తాపం, ఈ విశ్వాసం ఏంటి ఏమీ తెలియదు. నేను ఒకటే అన్నా, నాకు ఎలా జీవించాలో కూడా తెలియదు ప్రభు, నీలో నాకు ఏదీ తెలియదు. ఆశకలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉంటావు కదా ప్రభు, ఇదిగో నా బ్రతుకుని కప్ చెప్తున్నాను, నువ్వే చూసుకో. ఇంకా ఆయన మీద ఆధారపడిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటి ఆయనే నా నేర్పరై ప్రతిదీ నేర్పిస్తూ వచ్చాడు దేవుడు. దేవుడు అందరికీ దేవుడు అనే విషయాన్ని తెలుసుకున్నాను. మతం అని వెర్రవేగే కానీ ఒకప్పుడు ఇది మతం కాదు, మార్గం అనే విషయాన్ని తెలుసుకోగలిగానన్న. అది దేవుడి సహాయంతోనే. ఒకప్పుడు ప్రతి విషయంలో తప్పించుకుంటుంటుంటే లెక్క అనుకున్నాను, కానీ లెక్క కాదు, అది దేవుని కృప అనే అర్థమైంది. ఆ బైక్ రైడింగ్లోనే ఎప్పుడో చచ్చిపోవాలన్నా, అటువంటి బైక్ రైడింగ్ అనమాట, ర్యాష్ డ్రైవింగ్. అటువంటి రీతిగా ఆ డ్రగ్స్తో వాటితో సావాసం. అయితే దేవుడితో ఎప్పుడైతే సావాసం చేయడం మొదలుపెట్టానో సిగరెట్ వాసన పడకుండా చేస్తాడన్న దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదనే విషయాన్ని నేను తెలుసుకోగలను. నమ్ముటనే వాళ్ళైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని అన్నాడు కదా, నమ్మడం స్టార్ట్ చేశాను. అదే మా ఆత్మీయతలు అంది. ఇక్కడ నుంచి కాదు నాన్న, ఇక్కడ నుంచి నమ్మాలరా. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా, ఆ అమ్మాయిని అలా ప్రేమించు, యేసు ప్రభుని అలా ప్రేమించు అని చెప్తాం. నేను అన్నాను, అమ్మాయి అయితే కనపడిద్దాక దేవుడు అక్కడ కనపడతాడు అని అన్నా. ఇంకా ఆమె కూడా నవ్వుకుంది, చిరునవ్వుతాం, నువ్వే పొందుకుంటావులే అంటూ ఉండు అని చెప్తా ఉంది. నేను కూడా దేవుడు యొక్క ఆయన గొప్పతనం, ఆయన ఎంత రోషం గల దేవుడు తెలుసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఆయన గురించి తెలియనప్పుడు హేళన చేసే, దూషించే, హల్లెలూయా అని ఎక్కిరించా. కానీ హల్లెలూయా అనే మాటకి ఎంత విలువ ఉందో ఈరోజు ఇప్పుడు అర్థమవుతుందన్న. వాస్తవానికి నన్నైతే ఎవరు మార్చలేకపోయారు. ఏ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళా, నేను ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన పాదాల మీద ఆయన ఆచరించిన తర్వాతే నా బ్రతుకు మారుతూ వచ్చింది. అందరూ అంటారు, అరే అంత మత్తుగాడు నువ్వు ఎలా మారిపోయావు అన్నావు. మనిషిగా నాకు అసాధ్యమేమో కానీ నేను నమ్ముకున్న దేవుడికి సమస్తం సాధ్యమేరా అని ఎటువంటి వారు నేను స్థితిగతిని మారుతాడు అని తెలుసుకోగలిగాను అన్న. ఆయన అంత గొప్పవాడు. ఇంకా ఆయన కొరకే జీవించాలి. ఒకప్పుడు నేను అనుకుంటుండేవాడినన్న, ఏమనంటే బ్యాడ్ బాయ్స్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా సరే నన్నే చూడాలి అని. ఇప్పుడు నేను అంటాను, చూడాల్సింది నన్ను కాదు, నాలాంటి ఘోరమైన పాపిని మార్చిన సర్వశక్తి గల దేవుణ్ణి మాత్రమే చూడాలి. ఎందుకంటే మనుషులు చూస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు, కానీ ఆయన చూస్తే మాత్రం అన్ని ఉపయోగమే. ఆయనే మన సహాయకుడై ఉన్నాడు.